ప్రభునామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ఉదయకాల శుభములండి. దేవుడు మరి ఈరోజు మనతో చేస్తున్నటువంటి వాగ్దానం ఏమనగా కీర్తన గ్రంథము 20వ కీర్తన 4వ చరణం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. మరి మన కోరికలను సిద్ధింప చేయాలన్నా, మన కోరికలను నెరవేర్చాలంటే కేవలం అది దేవునికి మాత్రమే సాధ్యం. ఎందుకు అనంటే ఆయన ఆజ్ఞ లేనిది మనకేది కూడా జరగదు. కాబట్టి ఆయన కృపను బట్టే మనం ఏదైనా పొందుకుంటాం. మరి చాలాసార్లు మనకు చాలా కోరికలు ఉంటాయి. కొన్నిసార్లు అవి మంచివి కాని కోరికలు కూడా ఉంటాయి. అంటే చెత్త ఆలోచనలన్నీ కూడా మనిషిని డామినేట్ చేస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. అలాంటి కోరికలని దేవుడు యాక్సెప్ట్ చేయడు. మనము చేసే ప్రార్థన కానీ, మన యొక్క ఆలోచన విధానం కానీ దేవుని సన్నిధిలో మనం పెట్టినప్పుడు అది దేవుడు కూడా అంగీకరించేదై ఉంటే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు నిజం చెప్పాలంటే మనకి వచ్చేటువంటి ప్రతి ఆలోచనను దేవుని పాదాల దగ్గర పెడితే దేవుడు ఏం చేస్తాడంటే మనకి సహాయం చేస్తాడు. ఎందుకంటే చాలాసార్లు మన ఆలోచన విధానాన్ని ఇతరులకు మనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మనల్ని ఏమంటారు అంటే హేళన చేసే అవకాశం ఉంటుంది. కానీ అదే దేవునితో మనం చెప్పినాం అనుకోండి, మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి. ఎందుకంటే ఆయన ఆలోచనకర్త అయిన దేవుడు. ఆయన మన మన హృదయ వాంఛలను తీర్చగలిగినటువంటి దేవుడు. మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, ప్రభా నాకు ఈ పరిస్థితి ఉంది అని మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మనకు అది అవసరం లేదంటే ఖచ్చితంగా దూరం చేస్తాడండి. అది మనము అయ్యో నాకు ఇది నెరవేరలేదు అని మనం బాధపడతాం. మనకు ఆది మాత్రమే తెలుసు, అంతం తెలియదు కదా. ప్రారంభం తెలుసు, కానీ దానివల్ల వచ్చే నష్టం మనకు తెలియదు. అందుకే అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడంటే దానివల్ల నా బిడ్డకు నష్టం వద్దు అన్న ఉద్దేశంతో వాటిని దూరం చేస్తాడు. అయితే ఈరోజు ఉదయకాలంలో దేవుడు నీతో అంటున్నాడు, మరి నువ్వేం కోరికలు కలిగి ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు మంచి కోరికలను కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకు దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడనమాట. ఎందుకంటే ఇతరుల నాశనం కోరుకునే కోరికలు కూడా ఉంటాయి కదండి. అలాంటివి కాకుండా దేవుని యొక్క దేవుని మంచితనం చేత, అంటే దేవుడు అనుగ్రహించే మంచితనం చేత మనం మంచి కోరికలను కలిగి ఉన్నట్టయితే దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. నీ కోరిక యావత్తును దేవుడు సఫలపరచునుగాక. మరి దేవుడు అట్టి కృప చేత మిమ్మల్ని నింపి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవంగల దేవ, దయగల మా రక్షకుడా యేసయ్యానికి స్తోత్రం. ఈ సమయంలో ప్రభువా మా ప్రియులు మరియు వివాస అందరిని బట్టి నీకు స్తోత్రం. వారు చేస్తున్నటువంటి ప్రార్థనలను మీరు మానక అంగీకరిస్తున్నారయ్యా, నీకు స్తోత్రం. మరి ప్రభా మా కోరికను, మా ఆలోచనలను ప్రభా నీ ఆధీనంలో ఉంచుకోనండి అయ్యా నా తండ్రి. మరి వారికి ఎట్టి కోరికలు ఉన్నాయో ప్రభా, కోరికలన్నింటినీ కూడా ప్రభా మీరు అంగీకరించి అయ్యా వారికి సఫలము చేయమని ప్రార్థిస్తున్నాను. ఒకవేళ ప్రభా ఆ కోరిక వల్ల ప్రభా వారి జీవితానికి ఏదైనా ప్రమాదం ఉంటే ప్రభా, దానివల్ల జరగబోయే నష్టం ఏదో నీకు తెలియను కనుక దాని నుండి సంపూర్ణమైన విడుదలను దయచేయండి. ఆ బిడ్డలను ప్రభా నీ కృపలో నిలబెట్టుకో అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా అందరిపైన నీ కృప సమాధానం ఉండునుగా కానీ ప్రార్థిస్తూ ఇచ్చి నీ సమయమును బట్టి స్తుతిస్తూ కనపరుస్తూ ఈ కొద్ది ప్రార్థన చేసినాం, అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్.